శ్రీమాత్రే నమః. అంతర్వాణి. మనం మన పిల్లలను ఏ విధంగా పెంచుతున్నాము? వారిలో ధనం సంపాదించడమే లక్ష్యమనే విధముగా వారి మనసులను పాడు చేస్తున్నాం. చివరకు తల్లిదండ్రుల జీవితాలు అంటే మన జీవితాల పరిస్థితి అనాథ శరణాలయాల పాలవుతున్నాయి. లోపం ఎక్కడుంది? పాపం ఎవరిది అంటే తల్లిదండ్రులదే. సందేహమే లేదు. దేశం కూడా యువతను కోల్పోయే దుస్థితిని మనమే సృష్టించాము. తల్లిదండ్రులారా, ఆలోచించండి. నేటి యువతను సరి అయిన దారిలో నడిపించగలిగితేనే మన జీవితాలు ధన్యం, మన జీవితం ధన్యం, మన దేశం ధన్యం, మన సంఘం క్షేమకరం, భవిష్యత్తు భయరహితం, మన దేశమే విశ్వశాంతి ధామంగా వెలుగొందుతుంది. ఈనాటి లలిత గీతం. తల్లిదండ్రులారా నా మనవిని మనసారా వినండి, నా మనవిని మనసారా వినండి. మన జీవితాలకు మనమే పునాది రాళ్ళం కావాలి. మన జీవితాలకు మనమే పునాది రాళ్ళం కావాలి. బిడ్డలను బాధ్యతతో పెంచాలి, గుణవంతులుగా తీర్చిదిద్దాలి. అప్పుడే అందరి జీవితాలు ఆనందమయము కదా. అందరి జీవితాలు ఆనందమయము కదా. తల్లిదండ్రులారా నా మనవిని మనసారా వినండి. పాఠాలతో జీవిత పాఠాలను జోడించి రంగరించి చెప్పాలి. గుణవంతులుగా తీర్చిదిద్దాలి. అప్పుడే కదా మన జీవితాలు ఆనందమయము. తల్లిదండ్రులారా నా మనవిని మనసారా వినండి. పోటీ తత్వాలు సద్విషయాలలో ఉండాలని సద్గుణాలను నింపేదిగా ఉండాలని మనము నేర్పించాలి. అప్పుడే కదా అందరి జీవితాలు అవుతాయి ఆనందమయము. ఆనందమయము. తల్లిదండ్రులారా నా మనవిని మనసారా వినండి. ద్వేషాలు భేదాలు లేని అమృత కలశముల వారి మనసులను తీర్చిదిద్దాలి. అప్పుడే కదా మన జీవితాలు మారతాయి. శాంతి నివాసాలుగా ప్రేమ మందిరాలుగా మన దేశమే మారుతుంది. విశ్వశాంతి ధామముల తల్లిదండ్రులారా
నా మనవిని తల్లిదండ్రులారా, నా మనవిని మనసారా వినండి, మనసారా వినండి. మన జీవితాలకు మనమే పునాది రాళ్ళం కావాలి, పునాది రాళ్ళం కావాలి. జై గురుదేవ్. ఆధ్యాత్మిక సోదరులకు నమస్సులు. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్లుగా పంపండి. అప్పుడే మరింత మానసిక ఆనందమును మీతో పంచుకునే అవకాశం ఉంటుంది. ఈనాడు జన్మదినం జరుపుకునే మిత్రులకు ఈ లలిత గేయం అంకితం. రచనాగానం సాయి మణిప్రియ.